అది గ్రూప్ 2 ఎగ్జామ్స్ డిఎస్సి ఎగ్జామ్స్తో క్లాష్ అవుతుంది. సో ఒక్క రోజులోనే 2 ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి ఒక్క పర్సన్కే ఒకళ్ళకే 2 వేరు ఊళ్ళలో హాల్ టికెట్స్ వచ్చాయి. సో దానికి విరుద్ధంగా ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది, సిట్ ఇన్ ప్రొటెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, రాజీవ్ గాంధీ ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందర, రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ తర్వాత ఏం మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇంతకు ముందర బీఆర్ఎస్, ఇది 6 ఏళ్ల తర్వాత జరుగుతున్నాయి ఎగ్జామ్స్. అది ఏ గవర్నమెంట్ అయినా ఏ పార్టీ అయినా కూడా అన్ని ఎలక్షన్స్ మట్టుకే వాళ్ళ ఇంట్రెస్ట్ ఓన్లీ ఎలక్షన్స్లోనే ఉంది. పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారో క్లియర్గా అందరూ చూస్తున్నారు. ఇప్పుడు అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు ఏదైనా కానీ సిపిఐ సిపిఎం అవన్నీ కూడా విద్యార్థుల సమస్యలు నిజంగా తీర్చడానికి ఏ పార్టీ కూడా ఒప్పుకోవట్లేదు. సో దానికి విరుద్ధంగా ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది.